హాయ్ అండి, మనలో చాలా మంది స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటారండి. బట్ ఏంటి అంటే వాళ్ళు బేసిక్స్ అయితే సరిగ్గా నేర్చుకోరు. మీరు బేసిక్స్ అనేది నేర్చుకొని స్టిచ్చింగ్ అని నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అయితే అవుతుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. మెయిన్ ముఖ్యంగా మన బేసిక్స్ నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, కార్నర్స్లోని ఏ విధంగా అనేది మనం తిప్పుకోవాలి, అలాగే రౌండ్ వచ్చినప్పుడు ఏ విధంగా తిప్పుకోవాలి అనేది కంప్లీట్గా మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. ఏదైతే కార్నర్ వస్తుందో కార్నర్స్లోని ఎప్పుడు కూడా ఏదైతే నీడిల్ ఉంటుందో నీడిల్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మాత్రమే మన ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం తిప్పుకోవాలి ఏంటి, అప్పుడే మనకి ఏదైతే స్టిచ్ ఉంటుందో పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అనమాట. సో బిగినర్స్ ఎవరైనా సరే, మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ అనేది స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు 2-3 లాక్స్ వేయండి, అలాగే ఎండింగ్ అయ్యేటప్పుడు కూడా 2-3 లాక్స్ అయితే మాత్రం వేయండి. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.